హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికల్లా అప్లైడ్ బయాలజీ అనే లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో జువాలజీలో అప్లైడ్ బయాలజీ అనే లెసన్ నుంచి ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ అనేటువంటి స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఇన్సులిన్ ఈజ్ ఏ హైపోగ్లైసెమిక్ ప్రోటీన్ హార్మోన్. ఇన్సులిన్ అనేది హైపోగ్లైసెమిక్ అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తక్కువ ఉంటుందని ఏమంటారు? హైపోగ్లైసెమిక్ అంటారు. అటువంటి ప్రోటీన్ ఇన్సులిన్ అనేది హైపోగ్లైసెమిక్ ప్రోటీన్ హార్మోన్. సీక్రెటెడ్ బై బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియా. ఈ ఇన్సులిన్ అనేది ఎక్కడి నుంచి సీక్రెట్ చేయబడింది? మన బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియా అనేటువంటి పార్ట్ ఉండిద్ది, ఆ ప్యాంక్రియా నుంచి సీక్రెట్ చేయబడింది. ఇది ప్యాంక్రియా అయితే ప్యాంక్రియాని మిక్స్డ్ గ్లాండ్ అంటారు. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఎండోక్రైన్ పార్ట్, ఇంకొకటి ఎక్సోక్రైన్ పార్ట్. ఈ ఇన్సులిన్ వచ్చేసి ఎండోక్రైన్ పార్ట్ నుంచి రిలీజ్ అవుతుందంట. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి ఎండోక్రైన్ పార్ట్ నుంచి రిలీజ్ అయ్యింది. ఎండోక్రైన్ పార్ట్లో బీటా సెల్స్ ఉంటాయి. ఈ బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయంట. హ్యూమన్ ఇన్సులిన్ మేడప్ ఆఫ్ 51 అమైనో యాసిడ్స్ అరేంజ్డ్ ఇన్ ఏ 2 పాలీపెప్టైడ్ చైన్స్. హ్యూమన్ యొక్క ఇన్సులిన్ అనేది 51 అమైనో యాసిడ్స్తో ఫామ్ అయిద్దంట. ఇన్సులిన్ అనేది 51 అమైనో యాసిడ్స్తో ఫామ్ అయింది. ఈ 51 అమైనో యాసిడ్స్ కూడా ఎలా ఫామ్ అయినాయి అంటే, అరేంజ్ అయినాయి అంట 2 పాలీపెప్టైడ్ చైన్స్గా. అమైనో యాసిడ్స్ అన్నీ కలిసి కూడా పాలీపెప్టైడ్ చైన్స్గా మారినాయి అంట. ఎన్ని పాలీపెప్టైడ్ చైన్స్ అంట? 2 పాలీపెప్టైడ్ చైన్స్. చైన్ ఏ విత్ 21 అమైనో యాసిడ్స్, చైన్ బి విత్ 30 అమైనో యాసిడ్స్. ఈ 51 అమైనో యాసిడ్స్ కూడా పాలీపెప్టైడ్ చైన్స్గా మారినాయి అంట. ఎన్ని పాలీపెప్టైడ్ చైన్స్? 2 పాలీపెప్టైడ్ చైన్స్. ఒక చైన్లోనేమో ఏ చైన్లోనే 21 అమైనో యాసిడ్స్ ఉంటాయి, బి చైన్లోనే 30 అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయంట. బోత్ చైన్స్ లింకేజ్ టుగెదర్ బై డైసల్ఫైడ్ లింకేజ్ ఇన్ మమెల్స్. మమెల్స్ లోపల 2 చైన్స్ కూడా బైండ్ అవుతాయి అంట, లింక్ అవుతాయి అంట. ఎవరంటే అలా లింక్ చేసేవాడు? డైసల్ఫైడ్ అనేవాడు చైన్ ఏని అలాగే చైన్ బిని రెండింటిని కూడా కలిపి ఉంచుతారంట. ఎవరి లోపలంట? మమెల్స్ లోపల ఉన్నటువంటి ఇన్సులిన్లో. ఇన్సులిన్ సింథసైజ్డ్ యాజ్ ఇనాక్టివ్ ప్రోహార్మోన్ విచ్ కంటైన్స్ ఏ ఎక్స్ట్రా స్ట్రెచ్ కాల్డ్ సిపెప్టైడ్. ఇన్సులిన్ అనేది ఎలా సంశ్లేషించబడిందంట? యాజ్ ఇనాక్టివ్ ప్రోహార్మోన్ లెక్క, ఇనాక్టివ్గా ఉన్నటువంటి ప్రోహార్మోన్ లెక్క. దీనికి ఏంటంటే విచ్ కంటైన్స్ ఏ ఎక్స్ట్రా స్ట్రెచ్ అనేది ఉండిద్దంట. దాన్ని సిపెప్టైడ్ అంటారంట. ఇన్సులిన్ అనేది ప్రో ఇన్సులిన్ లెక్క, ప్రో హార్మోన్ లెక్క రిలీజ్ అయిందంట. దీన్ని ఎందుకని ప్రో హార్మోన్ అంటారంటే, సి అనేటువంటి ఎక్స్ట్రా స్ట్రెచ్ ఉండటం వల్ల దీన్ని ప్రో హార్మోన్ అంటారు. సి అనేది ఉండటం వల్ల దీన్ని ప్రో హార్మోన్ లేదంటే ప్రో ఇన్సులిన్ అంటారంట. ఈ సీన్ తీసేయటం వల్ల ఏమైందంటే ఇన్సులిన్ అనేది ఫామ్ అయిద్దంట. ఈ టోటల్గా ఉన్నటువంటి ప్రో ఇన్సులిన్ నుంచి సి ఒక్క చైన్ తీసేయటం వల్ల, సి ఎక్స్ట్రా స్ట్రెచ్ని తీసేయటం వల్ల ఇన్సులిన్ అనేది ఫామ్ అయిద్దంట. ఇక్కడ చూస్తే ప్రో ఇన్సులిన్ ABC 3 కూడా ఉన్నాయి. నెక్స్ట్ తర్వాతకు వచ్చేసరికల్లా ఇన్సులిన్ ఫామ్ అయింది, మెచ్యూర్ ఇన్సులిన్. ఈ మెచ్యూర్ ఇన్సులిన్లో ఏ చైన్ ఉంది అంటే ఏ పెప్టైడ్ ఉంది? ఇది దేంతో ఉంది? 21 అమైనో యాసిడ్స్తో ఉండిద్ది. అలాగే బి పెప్టైడ్ ఉంది, బి చైన్ అనేది 30 అమైనో యాసిడ్స్తో ఫామ్ అయింది. దీంట్లో చైన్ తీసేసిన మనం సి చైన్ అనే దాన్ని తీసేసినాం. ఈ సి చైన్ తీసేయటం వల్ల మాత్రమే మెచ్యూర్ ఇన్సులిన్ అనేది తయారైద్దంట. ఈ ఏ చైన్ని బి చైన్ని రెండింటిని కూడా కలిపి ఉంచేది ఎవరంట? డైసల్ఫైడ్. డై అంటే 2, ఎస్ అంటే సల్ఫైడ్. ఈ డైసల్ఫైడ్ కూడా 2 ఇన్సులిన్ని కలిపి ఉంచిద్దంట. ఇది ఇన్సులిన్ యొక్క స్ట్రక్చర్.